హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైలునా కాపుగంటి ఛానల్. అందరికీ నమస్తే అండి. ఆండాల్ తిరువడిగలే శరణం. నీలా తుంగస్థనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజని గలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. గోదాదేవి ఆచరించి తరించిన లోక కళ్యాణ వ్రతమైన ధనుర్మాస వ్రతం ఆచరించే విధానంను తిరుప్పావై అనే దివ్య ప్రబంధంగా మనకు అందించింది. గోదాదేవి అందించిన ఈ తిరుప్పావైలో 14 పాసురాలను మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం కదండి. అంతేకాకుండా ధనుర్మాసం యొక్క విశిష్టతను, తిరుప్పావై యొక్క విశిష్టతను కూడా తెలుసుకున్నాం. వీటికి సంబంధించిన లింక్స్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. తిరుప్పావై పాసురాలలో ఎంతో విశేషార్థం ఇమిడి ఉంటుంది. మనలో ఉన్న చిన్న చిన్న బలహీనతలను తుడిచిపెట్టుకుపోయేలాగా అలవాటు చేసుకోమని మన గోదాదేవి మనకు ఈ పాసురాల నుండి నేర్పుతుంది. ఈరోజు అనగా 15వ పాసురం. అంతేకాకుండా ఈరోజు ధనుర్మాసంలో 15వ రోజు, అంటే దాదాపు ధనుర్మాసం సగం పూర్తయిపోయింది. ఆండాల్ తల్లి వ్రతానికి రానటువంటి 10 మంది గోపికలను ఒక్కొక్కరిని చొప్పున ఒక్కొక్క పాసురంలో ఏ విధంగా నిద్ర నుండి మేల్కొల్పిందో మనకి తెలియచేసింది. ఈరోజు అనగా 15వ పాసురంలో నిద్రిస్తున్నటువంటి 10వ గోప బాలిక చాలా ప్రత్యేకమైనదటండి. అంతేకాకుండా ఈమెను ఏ విధంగా నిద్ర నుండి మేల్కొల్పుతుందో మన తల్లి గోదాదేవి ఈ పాసురంలో వివరిస్తుంది. ముందు మనం పాసురాన్ని తెలుసుకుందాం. ఎల్లే ఇలంగిలియే ఇన్నం ఉరంగుదియో సిల్లెండ్రలై ఏన్మిన్ నంగై మీర్ పోదరుగిన్రేన్ వల్లై ఉన్ కట్టురైగల్ பண்டே உன் வாயறித்தும் வல்லீர்கள் நீங்களே நானேதா நாயிடுகா ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் பொந்தாரோ போந்தார் போந்தென்னிக்கொல் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தலிக்க வல்லானை మాయనై పాడ ఏలో రెంబావాయ్. వ్రతానికి రానటువంటి గోపికలందరినీ కూడా ఈ పాసురంతో మేలుకొలుపులు పూర్తవుతాయి. రేపటి నుండి నందనందుడి భవనానికి చేరుకుంటాం. అక్కడి వారందరినీ మేలుకొల్పుతుంది మన ఆండాల్ తల్లి వారి గోష్ఠితో సహా వెళ్ళి. ఈరోజు ఈ పాసురంలో ఆధ్యాత్మిక పరిణితిలో ఆఖరి దశలో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు, దానిని ఎలా తొలగించుకోవాలో మనకి ఆండాల్ తల్లి ఈ పాసురంలో తెలియచేస్తుంది. మనం ఏదైనా విషయంలో ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉంటాం, అవి ఖండిస్తూ ఉంటాము, వాదించుకుంటూ ఉంటాం. కానీ భగవంతుని విషయాల గురించి మాత్రం వాదన చేయకుండా ఉంటే మంచిది అంటారు. అంటే ఈరోజు పాసురంలో మన గోదాదేవి నిద్ర లేపేటటువంటి గోపికకి మరియు గోదాదేవి వారి గోష్ఠికి మధ్య జరిగే సంభాషణ ఏ విధంగా జరిగింది అనేది ఈ పాసురంలో మనం తెలుసుకుందామండి. మన గోదాదేవి వారి యొక్క గోష్ఠి అందరూ కూడా ఆ గోపిక ఇంటి దగ్గరికి వెళ్తున్నారట. ఎలా వెళ్తున్నారు? వాళ్ళు కృష్ణుని స్మరిస్తూ, నామ సంకీర్తనం చేస్తూ, భజనలు చేస్తూ, పాటలు పాడుతూ ఇలా వెళ్తున్నారు. ఆ వెళ్తున్న వాళ్ళ యొక్క సంకీర్తనలు, వాళ్ళ యొక్క పాటలు కూడా ఆ లోపల నిద్రిస్తున్నటువంటి గోపిక చెవికి వినిపించాయట. అవి విని ఆ గోపిక కూడా మృదుమధుర కంఠంతో, ఆమె కంఠము అంటే ఆమె స్వరము చాలా మృదువుగా ఉంటుందటండి. ఆ మృదుమధుర కంఠంతో చిన్నగా తన్మయత్వం పాడుతుంది. ఆ శబ్దము బయటకు చిన్నగా వీరందరికీ కూడా వినపడిందంట. అది విని బయట ఉన్న గోపికలందరూ ఆ లోపల ఉన్న గోపికతో ఈ విధంగా అంటున్నారటండి. ఓసి ఓసి అని ఎందుకు అంటున్నారు? వాళ్ళందరూ స్నేహితులు కాబట్టి ఓయ్ ఓసి ఓయ్ అని అనుకుంటారు కదా, అట్లా అందుకని. ఓసి, నువ్వు లేత చిలుక వంటి కంఠం కలిగి ఎంత మృదువుగా పాడుతున్నావు. నువ్వు నిద్ర లేచే ఉన్నావా? నువ్వు బయటికి రా, త్వరగా మనమందరం వెళ్ళిపోదాము, వెళ్ళి వ్రతం ఆచరిద్దాము అని చెప్పి ఈ విధంగా అంటున్నారట. అప్పుడు మన గోపిక, లోపల ఉన్న గోపిక ఈ విధంగా అంటుందట.
గొల్లుమని ఊరికే గోల చేయకుండా ఉండండి. అందరూ ఒక్కసారి పెద్ద పెద్దగా అరిచేసరికి ఆమెకి గోలగోలగా ఉండేసి, ఎందుకు పెద్ద పెద్దగా అరుస్తున్నారు, నేను వస్తున్నానులే అన్నదట. అప్పుడు బయట ఉన్న గోపికలు మళ్ళీ రిప్లై ఇవ్వాలి కదా సమాధానము. అప్పుడు వాళ్ళు ఈ విధంగా ఇస్తున్నారట, నువ్వు అన్న మాటలు మాకు తెలుసులే, నువ్వు మాట్లాడే మాటల్లో పుల్లవిరుపు మాటలు ఉంటాయి, నువ్వు గతంలో కూడా నీ నోటి దురుసు గురించి నువ్వు అన్న మాటల గురించి మాకందరికీ తెలుసులే. అంటే తను ఆ లోపల ఉన్న గోపిక అంటండి కొంచెం ప్రత్యేకమైనది. అంటే కొంతమంది మాట్లాడే విధానము రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది అట్లా అంటారు కదా, అంటే కొంచెం కటువుగా అటువంటి గోపిక అనమాట ఈ మాట్లాడే గోపిక లోపల ఉన్నామా. అందుకని బయట ఉన్న వాళ్ళందరూ అలా అంటారు, నీ పుల్లవిరుపు మాటలు నీ నోటి దురుసు గురించి మా అందరికీ తెలుసులే. ఎందుకంటే వాళ్ళందరూ స్నేహితులు కదా, అందుకే ఆ విధంగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు లోపల ఉన్న గోపిక వారికి ఈ విధంగా సమాధానం ఇస్తుంది, సరేలే మీరే బాగా మాట్లాడేవారులే, మీరే గొప్పవారులే, ఎందుకంటే నాకన్నా ముందు మీరే అందరూ నిద్రలేచి నా కోసం వచ్చారు కదా, మీరందరూ పరిపూర్ణులే, పోనీలే నాదే తప్పు, నాదే సరి అయిన మాట కాదు అని అనుకోండి అని లోపల ఉన్న గోపిక సమాధానమిస్తుంది. ఇటువంటి సంభాషణే, ఇటువంటిదే సిచ్యువేషన్ మన జీవితంలో ఎప్పుడైనా ఎదురైనప్పుడు మనం ఏం చేస్తామో మాట అనుకుంటూ ఉంటాం. స్నేహితుల మధ్య కానీ, లేదంటే రిలేషన్ ఏదైనా బంధువుల మధ్య కానీ ఒకళ్ళు సంభాషించుకుంటూ మాట పెరిగి ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు అది పెరగకుండా ఎప్పుడైతే మనం ఓర్పుతో సహనంతో ఒకరికొకరు సహకరించుకుంటూ గొడవ సద్దు మణిగేలా ఉండాలి. అప్పుడే మనం భగవత్ సంబంధాన్ని పెంపొందించుకోగలుగుతాం. ఎప్పుడైతే మనం భగవంతుని సేవలో సాయుధ్యంను కావాలనుకుంటున్నామో, అంటే భగవంతుని సాయుధ్యం, భగవంతుని కృప మనకి కావాలి అని అనుకుంటామో, మనం ఎప్పుడు కూడా ఓర్పు సహనంను పాటించాలి. అప్పుడే మనకు భగవంతుడు మనకి కావాల్సినవన్నీ ఇస్తారు. ఈ పాసురంలో కూడా మన లోపల ఉన్నటువంటి గోపిక తప్పు ఎవరిదైనా సరే తను నాదే తప్పు అని చెప్పి సద్దుమణిగింది. బయట ఉన్న గోపికలు కూడా సరేలేమ్మా అదంతా వదిలేసేయి, మరి త్వరగా లేచిరా, మనం అసలు దేనికోసం వచ్చాము, నువ్వు త్వరగా వస్తే మనందరం కలిసి వ్రతానికి వెళ్దాము, నీ ప్రత్యేకత ఏమిటో మాకు తెలుసులే, నువ్వెప్పుడు భగవత్ అంటే శ్రీకృష్ణుని యొక్క నామస్మరణలోనే లేదంటే తలంపుతోనే ఎప్పుడూ ఉంటావు, అందుకే నీకంత ప్రత్యేకత ఉంది, నీ సంగతి అంతా మాకు తెలుసులే అని చెప్పి ఒకరికొకరు సద్దుమణిగి ఈ విధంగా మాట్లాడుకుంటున్నారట. లోపలి గోపిక ఈ విధంగా అంటుంది, అందరూ వచ్చారా, నేను ఒక్కదాన్నే రాలేదా అని లోపల ఉన్న గోపిక అన్నదట. అప్పుడు బయట ఉన్న గోపికలందరూ ఈ విధంగా సమాధానమిచ్చారు, అందరం వచ్చాము, నీవే బయటకు వచ్చి కావాలంటే లెక్క పెట్టుకో, నీకు తెలుసు కదా మనందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నామో. మధురా నగరంలో కంసుడు ధనుర్యాగం చేస్తున్నప్పుడు తన మేనల్లిద్దరిని అంటే కృష్ణుడు మరియు బలరాముని ఇద్దరిని తీసుకురమ్మని అక్రూరుడికి చెప్పాడట. ఇలా తీసుకుని వచ్చాక ప్రమాదవశాత్తు పిల్లలు చనిపోయారని చెప్పవచ్చు, అలా అందరినీ నమ్మించవచ్చు అనుకున్నాడు కంసుడు. అప్పుడు దానికోసం ఏం చేశాడు కంసుడు, వారి పైకి అంటే తన మేనల్లిద్దరిపైకి కృష్ణుడు బలరాముని పైకి ఒక మదము పట్టిన ఏనుగును వారిపైకి వదిలాడు. అటువంటి బలిసినటువంటి కువలయం అనేది గజాన్ని చంపినవాడు మన శ్రీకృష్ణుడే. అంతేకాదు చానూర ముష్టికులు అనే మల్ల యోధులను కూడా సంహరించిన ఎంతో పరాక్రమశాలి మరియు కేసి బకాసురుడు అటువంటి రాక్షసులను కూడా చంపినటువంటి వాడు మన నీలమేఘ శ్యాముడు. మన శ్రీకృష్ణుణ్ణి కీర్తించుదాం, మనందరం కలిసి వ్రతం చేద్దాం. అందుకే ప్రతి పాసురంలో కూడా చివర మన ఆండాల్ తల్లి ఏలో రెంబావాయ్ అంటుంది, అంటే అందరూ రండి కలిసి వ్రతం చేద్దాం, స్వామిని కీర్తిద్దాం అని దాని యొక్క అర్థం. ఈ విధంగా 10వ గోపబాలికను నిద్ర నుండి మేల్కొల్పి అందరూ కలిసి వ్రతం చేయడానికి వెళ్తారట. గోదా రంగనాథుల కృప అందరికీ ఉండాలని, అందరూ కూడా భగవంతుని సాయుధ్యాన్ని చేరుకోవాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ నమస్తే అండి.